అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నోటిఫికేషన్స్లో భాగంగా భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ బిసాగ్యన్ ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. బిసాగ్యన్ వచ్చేసి అటానమస్ బాడీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఏజెన్సీ. ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ద ఎక్స్పీరియన్స్ అండ్ అట్లనే ఇది పర్మనెంట్ జాబ్ కాదు, ఇది కాంట్రాక్ట్ బేసిస్ మీద దే విల్ హైర్ యూ. ఇనిషియల్గా దే విల్ హైర్ యూ ఫర్ 3 years. వాళ్ళు ఈ నోటిఫికేషన్లో చెప్పింది ఏంటంటే మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఈ కాంట్రాక్చువల్ పీరియడ్ అనేది దే విల్ ఎక్స్టెండ్. సో దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ వాచ్ ద వీడియో. అట్లనే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ పర్టికులర్ జాబ్స్కి సంబంధించిన పోస్టింగ్ వచ్చేసి గుజరాత్ ఆర్ ఢిల్లీలో ఉంటుంది. టోటల్ వేకెన్సీ డీటెయిల్స్ మనం ఇక్కడ చూసుకుంటే 298 పోస్ట్స్. 298 పోస్టులు వచ్చేసి ఏ పొజిషన్స్లో ఉన్నాయి మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ కేటగిరీ టెక్నికల్ మ్యాన్ పవర్ 1. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ ఆర్ బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సి ఐటీ విత్ 60%. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 8 years దే హ్యావ్ ఆస్క్డ్. టోటల్ వేకెన్సీస్ ఇన్ దిస్ కేటగిరీ ఆర్ 275. సెకండ్ కేటగిరీ వచ్చేసి టెక్నికల్ మ్యాన్ పవర్ 2. దీంట్లో కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఈ ఎంటెక్ విత్ 60%. ఇక్కడ వీళ్ళు అడిగిన ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 years ఇన్ జియో స్పేషల్ టెక్నాలజీ. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఈ పర్టికులర్ పొజిషన్కి సంబంధించిన వేకెన్సీస్ వచ్చేసి 10. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి టెక్నికల్ మ్యాన్ పవర్ 3. ఇక్కడ దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ మాస్టర్స్ ఇన్ ప్లానింగ్ విత్ 60%. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 years ఇన్ జియో స్పేషల్ టెక్నాలజీ. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 5. నెక్స్ట్ కేటగిరీ అకౌంట్స్ మ్యాన్ పవర్, క్వాలిఫికేషన్స్ బీకామ్, సిఏ, సిఎస్, ఇంటర్ సిఏ ఆర్ ఇంటర్ సిఎస్. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 8 years ఇన్ గవర్నమెంట్ ఫైనాన్సింగ్ ఆర్ అకౌంటింగ్. వేకెన్సీస్ వచ్చేసి 4. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి అడ్మిన్ మ్యాన్ పవర్ 1. ఇక్కడ వీళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఎల్ఎల్బి ప్లస్ సిఎస్ విత్ 60%. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4 years ఇన్ లీగల్ అగ్రిమెంట్స్. వేకెన్సీస్ వచ్చేసి 2. నెక్స్ట్ కేటగిరీ అడ్మిన్ పవర్ 2. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ విత్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, దట్ టు విత్ 60% మార్క్స్. వేకెన్సీస్ వచ్చేసి 2. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4 years ఇన్ అడ్మిన్ హెచ్ఆర్ కోఆర్డినేషన్. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి లాస్ట్ డే టు అప్లై 16th April 2025. ఇంకా టైం ఉంది మీరు అప్లై చేసుకోవడానికి. ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ కాకుండా మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒరిజినల్ నోటిఫికేషన్ అది చూపిస్తాను. దాంట్లో మీరు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి అదంతా కూడా ఉంటుంది. మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మీ దగ్గర రెజ్యూమ్ ఉండాలి. దాంతోపాటు ఏదైతే క్వాలిఫికేషన్స్ అడిగిర్రో ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. దాంతోపాటు దే ఆర్ ఆస్కింగ్ ఫర్ శాలరీ స్లిప్. ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో శాలరీ అనేది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయలేదు. వాళ్ళు ఏం చెప్పిండ్రంటే కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్. సో మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి, మీకు ఉన్న స్కిల్ బట్టి మీ శాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి నాట్ మోర్ దెన్ 40 years. సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ చూసుకుంటే సెలక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ ద క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టికల్ టెస్ట్. ఇక్కడ వాళ్ళు నో టీఏ ఆర్ డిఏ విల్ బీ పేడ్ ఫర్ అటెండింగ్ ద టెస్ట్. సో మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు మీకు టీఏ అంటే ఇక్కడ ట్రావెల్ అలవెన్స్ కానీ ఇంకా మీకు ఏ విధమైన మానిటరీ సపోర్ట్ కానీ వాళ్ళు చేయరు. ఇప్పుడు మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి చూపిస్తాను. ఇది ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంట్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వేకెన్సీ కోడ్. సో ఇది కేటగిరీ టెక్నికల్ మ్యాన్ పవర్ 2. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కానీ మీకు ఏ విధమైన స్కిల్ సెట్ అవసరం, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏంది. సో ఈ విధంగా పర్టికులర్ పొజిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఈ కాలమ్స్లో
చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఏ పొజిషన్కి ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్, పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్. ద ఇనిషియల్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ద candidate on the contract basis would be up to 3 years, which may be extended based on the performance of the individual and requirement of the BISAG N. సో ఇక్కడ ఇది కాంట్రాక్చువల్ జాబు. ఇది వచ్చేసి ఫస్ట్ ఇనిషియల్గా మీకు 3 years అనేది కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే దే విల్ ఎక్స్టెండ్. మోస్ట్లీ ఒక్కసారి మనం ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళిన తర్వాత టర్మినేట్ చేయడం అనేది నార్మల్గా జరగదు. సో ఇక్కడ వీళ్ళు కాంట్రాక్చువల్ జాబ్ అన్నా కూడా వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ సమ్ కైండ్ ఆఫ్ పర్మనెంట్ పొజిషన్ లాగానే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది రెగ్యులర్ కైండ్ ఆఫ్ జాబ్. అంటే ఎంగేజ్మెంట్ వుడ్ బి బేస్డ్ ఆన్ ఫుల్ టైమ్ బేసిస్ అండ్ ద పర్సన్ విల్ నాట్ బి పర్మిటెడ్ టు టేకప్ ఎనీ అదర్ అసైన్మెంట్ డ్యూరింగ్ ద కాంట్రాక్ట్ పీరియడ్. సో మీరు ఈ జాబ్ చేస్తున్నప్పుడు ఈ ఒక్క జాబ్ మాత్రమే చేయాలి. దీంతోపాటు మీరు టెంపరీగా ఎలాంటి జాబ్ చేయడానికి కూడా ఆస్కారం లేదు. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు స్టేషన్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి గుజరాత్లో కానీ న్యూఢిల్లీలో కానీ ఉంటుంది. ఇక్కడ మీకు రెమ్యునరేషన్ అంటే శాలరీ అనేది వాళ్ళు క్లియర్గా చెప్పలేదు. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ మోర్ దెన్ 40 years అని దే హ్యావ్ మెన్షన్డ్. సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అప్లికేషన్ ఫామ్ అనేది అనెక్చర్ ఏ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆ పర్టికులర్ అనెక్చర్ ఏలో ఆ పర్టికులర్ ఫామ్లో అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఫిల్ చేసి ఈ అడ్రస్కి అనేది మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది అప్లికేషన్ ఫామ్. ఇక్కడ అడిగిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఫిల్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బేసిక్ డీటెయిల్సే ఉంటాయి. ఇక్కడ మీ నేమ్ ఏంటి, ఫాదర్ నేమ్, సర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, డే ఏంటి, మంత్ అండ్ ఇయర్, ఇక్కడ మీ ఏజ్, నేషనాలిటీ ఆఫ్ కోర్స్ ఇండియన్. నెక్స్ట్ మీరు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ ఏంది, ఈ పర్టికులర్ కాలంలో మీరు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు ఎనీ పబ్లికేషన్ మీరు చేసినా కానీ ఎనీ సర్టిఫికేషన్ ఉన్నా కూడా యూ కెన్ మెన్షన్ హియర్. ఇక్కడ మీకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉండాలి. అడ్రస్, ప్రజెంట్ ఏంటి, పర్మనెంట్ ఏంటి, మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, ఈ పర్టికులర్ డీటెయిల్స్ కూడా మీరు జాగ్రత్తగా ఫిల్ చేయండి. సో ఇక్కడ మీరు డిక్లరేషన్ సైన్ చేసి మీరు నేను పైన చెప్పిన అడ్రస్కి మీరు అప్లికేషన్ సెండ్ చేస్తే బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్ దే విల్ కాల్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ ఆర్ టెస్ట్. సో ఇది ఈ విధంగా ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్లో చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను. యూట్యూబ్తో పాటు మేము టెలిగ్రామ్లో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో వేరియస్ నోటిఫికేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో పోస్ట్ చేస్తామన్నమాట. మీకు ఈ కింద ఉన్న డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఈ అకౌంట్స్కి సంబంధించిన లింక్స్ అనేది నేను మీకు కింద ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ త్రూ వెళ్ళేసి మీరు ఈ సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. ఫర్ మోర్ జెన్యూన్ అండ్ అథెంటిక్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ సబ్స్క్రైబ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు. థ్యాంక్ యూ.